మార్నింగ్. నిన్న వికారాబాద్ జిల్లా షాబాద్లో రాజకుమార్ అని 35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు చేసిన దారుణం భారతదేశమంతా కలత చెందే సంఘటన. చాలామంది చాలా సందర్భాల్లో చనిపోతూ ఉంటారు. రోడ్డు యాక్సిడెంట్లో 20 మంది 30 మంది చనిపోతారు. కానీ అవి ప్రమాదాల్లో కూడా ఎవరు చనిపోవాలని మనం కోరుకోం. కానీ అనుకోని సంఘటనలో ప్రమాదం జరుగుతూ ఉంటుంది. వాటి కూడా వ్యవస్థలో ఉన్న లోపాలు, ప్రభుత్వ లోపాలు కారణంగా పరిగణిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే సమాజంలో విలువలు పతనమవుతున్న ఒకానొక స్థితికి ఇది దాఖలా. సంఘటన ఒకటే కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇది మన సమీపంలో జరిగిన సంఘటన ఒక ప్రధానమైన వార్తగా మారింది. రెండవది, ఒక మనిషి 2 కుటుంబాల్లో అంతంత మందిని చంపటం అనేది ప్రత్యేక విషయంగా చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతున్నది? షాబాద్, వికారాబాద్ జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకొని 2 పిల్లలను కన్నాడు. ప్రేమించినందుకు, పెళ్లి చేసుకున్నందుకు తన వెంట నడిచిన భార్యను చంపేశాడు. ఆమెతో కాపురం చేసి 2 పిల్లల్ని గని ఆ 2 పిల్లల్ని చంపేశాడు. ముక్కు పచ్చలారని పిల్లలు, లోకం తీరు తెలియని పిల్లలు, సమాజం ఏమిటో తెలియని పిల్లలు, ఎంతో భవిష్యత్తును చూడవలసిన పిల్లలు. ఆ పిల్లలు బతికి ఉంటే, వాళ్ళు చదువుకుంటే, వారి జ్ఞానం నుంచి ఈ ప్రపంచానికి ఎంత మేలు జరిగేదో ఎవరికెరక. వారి నుంచి శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కూడా కావచ్చు. కానీ అపురూపమైన పిల్లల్ని ఆ దుర్మార్గుడు చంపేశాడు. తన కుటుంబం అది కాస్త పక్కకొస్తే, తాను వేధించి బాధించినటువంటి ఒక మైనర్ బాలికని, ఆమెను బాధించడమే కాకుండా, వేధించడమే కాకుండా ఆ ఇంటిలో ఆమెను చంపేశాడు. ఆమె తల్లిని చంపాడు, వాళ్ళ నాన్నమ్మను చంపాడు. అదేవిధంగా వాళ్ళ నాన్నను అంతకన్నా మునిపే చంపాడు అనేది వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంతమందిని చంపటం ఒకే రోజు, ఒకే మనిషి 2 కుటుంబాల్లో విధ్వంసాన్ని సృష్టించాడు, దారుణం చేశాడు, రక్తం ఏరులై పారించాడు. ఇలా చూస్తే మనకి ఇది ఒక సంఘటనగా మనకి సమీపంలో లేదా మనకు దూరంగా కనిపించవచ్చు. కానీ సమాజం సున్నితంగా ఆలోచించకపోతే, చర్చించకపోతే, స్పందించకపోతే ఇలాంటి సంఘటనలు వికారాబాద్ జిల్లాలో జరిగినాయి కదా అని ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడో ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో, మీ ఊరిలో, మీ పక్కన, మీ వీధిలో, మీ ఇంట్లో కూడా జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే మన సమాజం పతనం అవుతుందనడానికి ఉదాహరణ. ఈ పతనమైపోతున్న విలువల్ని ఆలోచించకపోతే, సరిచేయకపోతే మనం మరింతగా ఈ సమాజం క్షీణించిపోతుంది. 2 విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ విలువలు పతనం కావడానికి ప్రధానంగా మన వ్యవస్థ నిర్మాణంలోనే నైతిక విలువల పతనం అనేది ఎప్పటి నుంచో ప్రారంభమైంది. ముఖ్యంగా ఒక 30 ఏళ్ల నుంచి వేగంగా పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, చదువులు పెరిగాయి, డబ్బు విపరీతంగా వ్యవహారంలోకి వచ్చింది. ఇన్ని వచ్చిన తర్వాత నిజానికి చదువు పెరిగే కొద్దీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ మనిషి ఆలోచనలో మెచ్యూరిటీ రావాలి. రాకపోగా పతనం మొదలవుతుంది. ఈ పతనం కావడానికి ప్రధానమైన ఆయుపట్టు కేంద్రం కుటుంబ విలువలు పతనమైతే మొత్తం దేశంలో విలువలు పతనం అవుతాయి. కనుక భారతదేశంలో ఉన్న కుటుంబ విలువలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి. ఈ క్షీణించిపోవడానికి కారణం ఏమిటి? మనం బోధిస్తున్న విద్యలో సరైన విషయాలు లేకపోవటం. కుటుంబం పిల్లలకి మంచి విలువలు చెప్పాలంటే ఆ కుటుంబంలో తల్లి తండ్రిగా ఉన్న వాళ్ళకు మంచి విలువలు తెలిసి ఉండాలి, నైతిక విలువలు తెలిసి ఉండాలి. వాళ్ళకే తెలియనప్పుడు వీళ్ళకేం బోధిస్తారనే ప్రశ్న వస్తుంది మనకి. విద్యలో సరైన విలువలు బోధించటం లేదు. కేవలం మనం కంప్యూటర్ వస్తుందా, ఏఐ వస్తుందా, గూగుల్ సెర్చ్ చేయగలరా, లెక్కలు బాగా చేయగలరా, ఫిజిక్స్ బాగా చేయగలరా, 100/100 వస్తున్నాయి అని చూడగలుగుతున్నాం. కానీ ఆ విద్యలో నైతికత నేర్పబడదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, ఇందులో నైతిక విలువలు నేర్పించడం సాధ్యం కాదు. నైతిక విలువలు ఎక్కడ దొరుకుతాయి? లాంగ్వేజ్లో దొరుకుతాయి, భాషా సాహిత్యాల్లో దొరుకుతాయి, సామాజిక శాస్త్రాల్లో దొరుకుతాయి. ఈ సామాజిక శాస్త్రాలను రోజు రోజుకి తగ్గించేశారు. ఒక రాజ్యం గురించి చెప్పడం, రాజ్య నిర్మాణం గురించి చెప్పడం, రాజుల గురించి చెప్పడం, పురాణంలో ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటిస్ వాళ్ళ విలువలు, వాళ్ళ త్యాగం గురించి చెప్పకుండా ఆ శాస్త్రాలని పూర్తిగా తొలగించారు. ఎక్కడ పోయినా జూనియర్ కాలేజీలో సిఈసి గ్రూప్ కనిపించదు, హెచ్ఈసి గ్రూప్ కనిపించదు, మనకి ఎంపీసీ బైపీసీ గ్రూప్లే కనిపిస్తాయి. ఇలాంటి స్థితి డిగ్రీకి వచ్చేసరికి కూడా బిఏ గ్రూప్ అనేది చాలా కాలేజీలలో తీసివేశారు. కనుమరుగైపోతున్నాయి సామాజిక శాస్త్రాలు. ఇక సాహిత్యం అంటారా? మాతృభాషలో బోధించవలసిన సాహిత్యం, ఆంగ్లం ద్వారా బోధించవలసిన సాహిత్యం, హిందీ ద్వారా, సంస్కృతం ద్వారా బోధించవలసిన ఉర్దూ, అరబీ, పార్సీ, ఇన్ని భాషల ద్వారా మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన సాహిత్యం, మన గ్రంథం, వాటిలో మంచిని బోధించే విషయాలు చాలా ఉంటాయి. కానీ సాహిత్య బోధన అనేది లేకుండా పోయింది. డిగ్రీ కాలేజీలో సంవత్సరం బోధించవలసిన పాఠ్యాంశాలని 1 నెల రోజులకి
30,000, 40,000, 50,000 ఫిక్స్డ్ ఇంత డబ్బులు ఇచ్చి లెక్చరర్లకి మొత్తం సిలబస్ నెల రోజుల్లో చెప్పిస్తున్నారు. జూనియర్ కాలేజీలో అదే పరిస్థితి, డిగ్రీ కాలేజీలో అదే పరిస్థితి. ఎక్కడి నుంచి విలువలు వస్తాయండి? విద్యలో విలువలు నేర్పించకపోతే నిజంగా ఒక విద్యార్థి వికాసం అనేది ఎక్కడ చెందుతుంది? తరగతి గది 4 గోడల మధ్య చెందుతుంది. ఆ తరగతి గది 4 గోడలని మనం విస్మరించాం. కనుక మంచి పౌరుడిని తయారు చేయటం, మంచి పౌరురాల్ని తయారు చేయటం, మూర్తిమత్వం కలిగిన వాళ్ళని తయారు చేయటంలో మన విద్య పూర్తిగా విఫలమైంది. కనుక దాని ఎఫెక్ట్ మానవ సంబంధాల్లోకి చొరబడ్డది. మనిషికి మనిషికి ఏర్పడే సంబంధాలే మానవ సంబంధాలు. ఈ మనిషికి మనిషికి మధ్య ఏర్పడే సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా, ఏ ప్రయోజనం ఏ మనిషితో నెరవేరుతుంది అని అనుకోని స్నేహం చేసే ప్రయోజనంగా, బంధుత్వం పెట్టుకునే ప్రయోజనంగా మారితే మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోయే ప్రమాదంలో మనం అందరం ఉన్నాం. అయితే వీటన్నిటిని నిర్దేశించవలసిన రాజకీయ వ్యవస్థలో పతనం మొదలైంది. ఇప్పుడు గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో విలువల పతనానికి ప్రధాన కారణం రాజకీయ వ్యవస్థ. ఒక ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎమ్మెల్యే ఏం విలువలు బోధిస్తున్నారు? వీళ్ళు ఏం పాటిస్తున్నారు? డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుక్కోవచ్చని, బెదిరించి ఓట్లను కొనుక్కోవచ్చని, బెదిరించి పనులు చేసుకోవచ్చని, మతం పేరు మీద, కులం పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టి వేరువేరుగా మార్చి వారి మధ్యన అడ్డుగోడలు సృష్టించి పరిపాలన చేయవచ్చు అని పాలకులు అనుకున్న తర్వాత, పాలకుడికి ఒక నైతికత లేనప్పుడు, విలువ లేనప్పుడు ఆ పాలకుడు ఏం బోధిస్తాడండి? ఏం బోధించాడు? అందుకే రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రధానమైన లోపం, రాజకీయ వ్యవస్థ తలుచుకుంటే, అంటే దేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు తలుచుకుంటే వ్యవస్థలో మార్పులు తీసుకోవడం సాధ్యమవుతుంది. అందుకే విలువలు పతనం కావటం అనేది వీళ్ళకి అవసరం. రాజకీయ వ్యవస్థకి వాళ్ళు విలువల్ని ప్రోధి చేయటం లేదు, విలువల్ని బోధించటం లేదు. పార్లమెంటులో, శాసనసభల్లో నేరస్తులు వెళ్ళి కూర్చుంటున్నారు. అత్యాచారం చేసిన నేరస్తులు పార్టీలు బహిష్కరించాలి కదా, పార్టీలు తిరస్కరించాలి కదా. ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఒక ఎంపీగా లేదా ఒక రాజకీయ నాయకుడిగా ఎట్లా ఉంటాడండి? చాలా చోట్ల ఇలా పోక్సో కేసులకు గురైనటువంటి వాళ్ళు, హత్యా నేరాలు మోపబడిన వాళ్ళు రాజ్యసభలో, పెద్దల సభలో వెళ్ళి ఎట్లా కూర్చుంటారండి? కనుక రాజకీయ వ్యవస్థలో లోపించిన ఈ విలువల పతనం అనేది ప్రారంభమై అది మొత్తం సమాజంలో పడుతుంది. ఇక వీటన్నిటికీ పతాక విలువల పతనం ఎక్కడ కనిపిస్తుంది అంటే మీడియాలో కనిపిస్తుంది. పతాక స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా సినిమాలు చూస్తే ఈ రోజుల్లో పిల్లలు, తల్లిదండ్రులు కూర్చొని చూడగలిగిన సినిమా ఒకటంటే ఒకటి ఉందని అనుకోవటం లేదు. ఏవో అప్పుడప్పుడు మెరుపులు లాంటి కొన్ని సినిమాలు వచ్చి ఉండవచ్చు, కానీ మెజారిటీ సినిమాలు హింసని ప్రేరేపిస్తున్నాయి. మనుషుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య సంబంధాలని, గదికి పరిమితమైన ప్రేమ, శృంగారం లాంటి విషయాలను కూడా ఓపెన్గా సినిమాల్లో చూయించే క్షీణ విలువను మనం చూస్తున్నాం. దురంధర్ లాంటి సినిమాల్లో చంపడం తప్ప ఇంకేం కనిపించదు. అక్కడ దాని నుంచి ఏం సందేశం ఇస్తారు? ఓజీ లాంటి సినిమాల్లో చంపడం తప్ప అక్కడ ఇంకేం కనిపిస్తుంది? ఉదాహరణకి 2 సినిమాల పేరు ప్రస్తావించాను. భారతదేశంలో అన్ని భాషల్లో వస్తున్న సినిమాల్లో విపరీతమైన హింసను ప్రోత్సహిస్తున్నారు, చూయిస్తున్నారు. వాళ్ళు అనొచ్చు సమాజంలో ఉన్నది మేము చూయిస్తున్నామంటే, సమాజంలో ఉన్నది ఉంటుంది, కానీ సినిమా అనేది ఒక ప్రబలమైన మాధ్యమం, ఎక్కువ ప్రభావం వేసే మాధ్యమం. ఆ ఎక్కువ ప్రభావం వేసే మాధ్యమంలో మనం ఎంత తక్కువ హింసను చూయిస్తే అంత మంచిది. కానీ సెన్సార్ బోర్డు ఎక్కడ పనిచేస్తుంది? ప్రభుత్వాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఆ దర్శకుల డబ్బుతో గెలుపొందే నాయకులు వారిని నియంత్రించే పరిస్థితిలో లేరు. అందుకే ప్రధానంగా పత్రికలైనా, టీవీలైనా, సోషల్ మీడియా అయినా, కంప్యూటర్ అయినా, సినిమా అయినా హింసని, విశృంఖలత్వాన్ని, శృంగారాన్ని విపరీతంగా ప్రచారం చేసి ఆ మనుషుల్లో ఒక రకమైన ప్రేరేపణ చేస్తున్నారు. ఇట్లా మనం ఒక 5-6 అంశాలని మన విలువల పతనానికి ప్రధాన కారణం చూడొచ్చు. చట్టాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఎట్లా వ్యవహరిస్తుంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా? నిజానికి రాజ్కుమార్ కొన్ని వార్తల్లో తెలుస్తుంది, నాకు తెలిసి పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ లేదు, కానీ అతడు యాంటిసిపేటరీ బెయిల్ పొంది బయట ఉన్నాడు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంత నిజమో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ అదే నిజమైతే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఏ న్యాయమూర్తి ఇచ్చాడు? కేసు సరిగ్గా దర్యాప్తు చేసి సరిగ్గా కంట్రోల్ చేస్తే, ఇక్కడ ఈ అమ్మాయి తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ఆ తండ్రిని స్వయంగా అతడే తీసుకెళ్లి తాగించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి, ఇంటికాడ అస్వస్థకు గురైతే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఇలా ఒక వ్యవహారం నడిపాడు రాజ్కుమార్. ఈ వ్యవహారం మొత్తం నడిపినప్పుడు అతడి చావుకు రాజ్కుమారే కారణమని కుటుంబ సభ్యులు గ్రహించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు వెంటనే స్పందించి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంటే ఇవాళ 7 ప్రాణాలు మిగిలి ఉండేవి. ఈ ప్రాణాలు పోయాయి కదా. అంటే శాంతి భద్రతని కాపాడవలసిన, చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ వ్యవస్థ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరుగా వ్యవహరిస్తుంది. పేదవాడికి ఒక తీరుగా, మధ్యతరగతి వాడికి మరో తీరుగా, ధనవంతుడికి ఇంకో తీరుగా వ్యవహరించే ఒక స్థితి కనిపిస్తుంది. పోక్సో కేసులో సంవత్సరాల తరబడి బెయిల్ రాని వాళ్ళని
నేను కొన్ని వందల మందిని చూశాను జైల్లో ఉన్నప్పుడు, కొన్ని వందల మంది. కానీ డబ్బున్న వాళ్ళకి పోక్సో కేసులో 30 రోజుల్లో బెయిల్ వస్తుంది, 60 రోజులు దాటకముందే బెయిల్ వస్తుంది, 180 రోజులు అంటే 6 నెలలు బెయిల్ రాకుండా నిరోధించే అవకాశం న్యాయమూర్తులకు ఉంటుంది. అదే ఊపాలంటే కేసులు పెట్టి కవులను, రచయితలని, మేధావులని, జర్నలిస్టులని, అసమ్మతిని ప్రకటించే వాళ్ళని జైల్లో పెట్టి 180 రోజుల వరకు కూడా బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి విచారణ జరపకుండా లోపల పడేస్తారు. కానీ పోక్సో కేసులో మాత్రం డబ్బులు పెట్టి బెయిల్ తీసుకునే ఒకానొక పరిస్థితి ధనవంతులకు ఎందుకు కలుగుతుంది? కనుక చట్టం అందరికీ సమానం అనే మాట పాక్షికమే. అందుకే న్యాయ వ్యవస్థ, ఇటు పోలీస్ వ్యవస్థ సరిగ్గా స్పందించకపోవటం మూలంగా రాజకుమార్ అనే మనిషి ఇవాళ నిండు ప్రాణాలను తీశాడు. పోలీసులు ఒక సంఘటన జరిగితే వేగంగా స్పందించి వేగంగా చేరుకొని నేరాన్ని నిరోధించే వ్యవస్థ లేకుండా వ్యవహరించకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కనుక సమాజం సీరియస్గా ఆలోచించాలి. ఈ వ్యవస్థలన్నీ పతనమైపోతే ఒకరినొకరు చంపుకొని, ఎవరో భర్తను చంపి మిక్సీలో వేసి మిక్సీ పట్టిందని విన్నాను నేను. భార్యని మొత్తం చంపేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన వార్తలు కూడా విన్నాము. ఏమిటిదంతా? ఈ మొత్తం సమాజం ఇలా ఒకరినొకరు కొట్టుకొని, ఒకరినొకరు చంపుకొని, ఈ సమాజం, మానవ జీవితం అనేది ఉన్నతమైంది అంటున్నాం కదా. మిగతా జంతువులతో పోల్చుకొని ఎదిగే మెదడు, ఆలోచించే మెదడు, మాట్లాడే భాష ఉన్న చోట ఇంకా సమాజం ముందుకెళ్ళడానికి కావలసిన ప్రాతిపాదికలు రూపొందించాలి. అందుకే పై మెరుగులు కాకుండా లోపల్లోకి వెళ్ళి, మూలాల్లోకి వెళ్ళి ఇలాంటి సంఘటనలు జరగకుండా సమాజాన్ని సెన్సిటైజ్ చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మేధావుల మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది, న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది, రాజకీయ నాయకుల మీద ఉంటుంది, పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ కూడుకొని ఈ సమాజానికి విలువల్ని ప్రోధి చేసినప్పుడే మనం సమాజాన్ని రక్షించుకోగలం. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఈ ఆర్థిక అసమానతల్లో నుంచి కూడా అన్రెస్ట్ పెరుగుతుంది. ఆ అన్రెస్ట్ పెరిగి వివిధ రూపాల్లో నేరాలు పెరగడానికి కూడా కారణమవుతుంది. కనుక తారతమ్యం, వ్యత్యాసం, ఒకరికి పాతాళంలో ఉండటం, ఇంకొకరు ఆకాశంలో ఉండటం కాకుండా ఈ సమాజంలో సమతుల్యతని పాటించే ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా.